బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరిలో రాజకీయ రణక్షేత్రంలోకి దిగబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విషయాన్ని ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా చెప్పారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట ఎమ్మెల్సీలకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తామని తేల్చి చెప్పారు ఆయన. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, అధికారానికి దూరమయ్యామని కామెంట్ చేశారు కేటీఆర్. ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమన్వయ బాధ్యతలు ఎమ్మెల్సీలకి అప్పగిస్తామని స్పష్టం చేశారు ఆయన. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి, కేటీఆర్ ఎమ్మెల్యేలకి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి బదులుగా ఆ స్థానంలో ఎమ్మెల్సీలకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు మొత్తం వాళ్ళకి ఉన్నటువంటి 29 మంది ఎమ్మెల్సీలతోటి కేటీఆర్ ఇక్కడ సమీక్ష సమావేశం చేసేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వాళ్ళు రాబోయే పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొన్న ఎన్నికల్లో మన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఓటమి చెందామని, ఇక మీరు ఆ పరిధిలోని ఇన్ఛార్జీలుగా ఉండాల్సిన బాధ్యత మీపై ఉన్నదని, మీరు కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సమావేశానికి దాదాపుగా ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఉన్నటువంటి 15 మంది అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా హాజరయ్యారు. మరో సమావేశం కూడా ఉంటుంది, అది కేసీఆర్ అధ్యక్షతన ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలో మరోసారి ఎమ్మెల్సీలతోటి కూడా కేసీఆర్ తోటి కీలకమైన సమావేశం ఉండబోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. అయితే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం మన 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మనం 39 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. మిగతా చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సో ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో అన్ని కూడా సిట్టింగ్ స్థానాలు కాబట్టి ఆ సిట్టింగ్ స్థానాలని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరే మొత్తం ఆడ సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము మోం పెట్టుకొని మనం పోలేము. అంటే వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ పోయి ఓటు అడిగే పరిస్థితి ఇప్పుడు ఇక ఉండదు. కాబట్టి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలుగా మీరే బాధ్యత తీసుకొని సమన్వయం చేసుకొని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావు, సో మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి అని చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయా పరిధిలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్సీలుగా ఉంటారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ఒక సందేశం ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఎమ్మెల్సీలుగా ఇన్ఛార్జీలుగా ఉండబోతున్నారు. అంటే ఇక ఎమ్మెల్యేల పని ఏంటంటే ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా వాళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి సో ఇక మిగతా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు కూడా కొంత బాధ్యత కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాము 17 లోక్సభ స్థానాలకి ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఒక్క ఎమ్మెల్సీ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటారు. అంటే మిగతా చోట్ల కూడా దాదాపుగా ఇంకా 60 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఇన్ఛార్జీలు ఉండాలి కాబట్టి సో ఇక మిగతా వాళ్ళు ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 39 మంది, ఆ 39 మందిని కూడా ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా 17 లోక్సభ స్థానాల పరిధిలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను దాదాపుగా ఎమ్మెల్సీలు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితే ఇక ప్రజల నుంచి పూర్తిగా దూరంగా ఉంచే యోచనలు అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తిరిగి మళ్ళీ వాళ్ళు ఓటు అడిగే పరిస్థితి పోతే మనకి భంగపాటు తప్పదు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు కాబట్టి తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టే మళ్ళీ ఖచ్చితంగా భారీ దెబ్బ మనకు తగిలే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలను దూరం పెట్టే యోచనలో కూడా పార్టీ ఉన్నది. ఎందుకంటే చూసాం మనము ఇక్కడ నుంచి కూడా దాదాపుగా ప్రజల నుంచి కూడా మొత్తం వరుసగా పార్లమెంటు సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. సో ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంటరీ సమీక్ష కొనసాగుతుంది. సో చూసాం మనం కార్యకర్తల నుంచి పూర్తిగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు ముఖ్యంగా అంటే గతంలో ఇలాంటి సమీక్ష సమావేశం నిర్వహించినట్టే మనము ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఎంత ఉన్నది ఏంటనేది మేము చెప్పేవాళ్ళం. సో మా నిర్ణయం లేకుండా మమ్మల్ని సమీక్షలు నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటన చేసి కాబట్టి తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోయామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో కార్యకర్తల ఫీడ్బ్యాక్ అంతా కేటీఆర్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. వెంటనే బంజారాహిల్స్ 14 లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళి ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ఒక వారం రోజుల నుంచి ఆయన ఎర్రవల్లిలో తన ఫామ్ లో ఉంటున్నారు కాబట్టి కేటీఆర్ అంతా రిపోర్ట్ తీసుకొని ఫిబ్రవరి నెలలో కేసీఆర్ కి మొత్తం కూడా ఎవరిని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలను దూరం పెట్టే విషయంలో అయితే కేటీఆర్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.